ఈ రోజు అతని మాటలు చూడండి. అందరినీ మోసం చేశారు, ఒకరినిద్దరు కాదు. కాంగ్రెస్ ను మోసం చేశారు, విలీనం చేస్తానని వాళ్లే చెప్తున్నారు. దళితుడిని ముఖ్యమంత్రి పెడతానని వాళ్ళని మోసం చేశాడు. వాళ్ళ కార్యకర్తలు మోసం చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళకి సీట్లు ఇచ్చాడు. ఎక్కడ చూసినా మోసాలు చేసేదట తిట్ట ఈ కేసీఆర్. అతని గురించి ఇక్కడ పెద్ద చర్చ కూడా అవసరం లేదు. ఈ నియోజకవర్గంలో ఓట్లు పడవు, కానీ మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. మళ్ళీ ఓటు హామీ ఇస్తున్నాం. ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని అగ్రభాగాన్ని పెట్టాలి. నాకు ఒక బాధ్యత ఉంది. తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఆలోచించి తెలుగు జాతి కోసం, తెలుగు వారి కోసం, పేదవారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఒక్కసారి ఆలోచిస్తే, నేను ప్రపంచం మొత్తం తిరిగాను, పెట్టుబడులు తీసుకొచ్చాను, నేను గ్యారంటీ ఇచ్చాను, నేను మీకు అండగా ఉంటాను, మీరు పెట్టిన పెట్టుబడులకి టోకా ఉండదు, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, రమ్మని నేను చెప్పాను. ఈ రోజు మీరు చూస్తే చాలా దారుణంగా కేసీఆర్ మాట్లాడుతున్నాడు. అంటే బెదిరించే మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, మీరేం చేస్తారో చెప్పమంటున్నా. ఏమీ చేయకుండా బెదిరించే మాట్లాడుతున్నారు. దీనివల్ల సమస్య పరిష్కారం కాదు. తెలంగాణ ప్రాంతానికి సమస్యలున్నాయి, కరెంటు సమస్యలున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్తా ఉంది 4000 మెగావాట్లు కరెంటు ఉత్పత్తి చేస్తారంట, తెలంగాణ కన్సెషన్లు ఇస్తారంట. అంటే వీళ్ళు రావాలి కదా అధికారానికి. సచ్చినా కాంగ్రెస్ పార్టీ రాదు, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉండదు. చేసిన తప్పులకి కాంగ్రెస్ పార్టీ శిక్ష అనుభవిస్తుంది. రాబోయే ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం, నేను అడుగుతున్నా కేసీఆర్ ని, మీరేం చేయగలుగుతారని అడుగుతున్నాం. నీకు 4 ఓట్లు ఇచ్చినా, 4 సీట్లు ఇచ్చినా నువ్వు ఉపయోగించుకుంటావు. ఈ రోజు ఆయనకు ఎమ్మెల్యే ఎంపీ, బిడ్డకు ఎంపీ, బంధువుకి ఎంపీ, కొడుకు ఎమ్మెల్యే, మేనలుడికి ఎమ్మెల్యే. ఏంటి కుటుంబ పాలన అడుగుతున్నా. ఇది ఉద్యమ పార్టీనా? ఈరోజు కృష్ణయ్య గారు ఉన్నారు, 40 ఏళ్లు పోరాడాడు. ఎప్పుడైనా ఆయన కుటుంబంలో ఎవరున్నారో మీకు తెలుసా? ఈ రోజు కూడా ఆయన ఇల్లు చూడండి, ఆయన హోదా చూడండి. నీతి నిజాయితీగా ప్రజల కోసం పోరాడిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు తప్ప ఈ చంద్రశేఖరరావు కాదు. ఇలాంటి ఆలోచనలు మీరు చేయాల్సిన అవసరం ఉంది. నాకు ఒక బాధ్యత ఉంది. సంపద సృష్టించిన తెలుగుదేశం పార్టీ, ఆదాయాన్ని పెంచిన తెలుగుదేశం పార్టీ. నేను పెంచిన సంపద, నేను ఏదైతే ఆదాయాన్ని పెంచామో ఈ కేసీఆర్ కుటుంబం కోసం కాదు.